ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి. విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు కార్పొరేటర్లతో పార్టీ అధినేత జగన్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు కార్పొరేటర్లకు దిశానిర్దేశం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సత్వరమే పూర్తి చేయండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర ఆదేశాలు. రోప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు పెంచుతున్నారు. కార్పొరేటర్లపై భారం వేసి ఆ రాయితీలను ప్రజలకు ఇవ్వాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో పాటు ఎంపీ కేశినేని శివనాథ్ సహచర ఎంపీలతో కలిసి ఢిల్లీలోని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ను మంత్రి నారా లోకేష్ శాలువాతో సత్కరించడంతో పాటుగా శ్రీ వెంకటేశ్వర విగ్రహ ప్రతిమను బహుకరించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మంత్రి నారా లోకేష్ ఎంపీలతో రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ గత పాలకుల అనాలోచిత విధానాలతో లక్షల కోట్ల అప్పుల్లో మునిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర భారీ పరిశ్రమ ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ గంటి హరీష్ మాధవ్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, బీజేఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ ఎంపీ సానా సతీష్ పాల్గొన్నారు. విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు కార్పొరేటర్లతో పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని క్యాంప్లో చర్చిస్తున్నారు. కార్యాలయంలో వాళ్లతో ఆయన తాజా రాజకీయ పరిణామాలను, తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఎలాంటి కుట్రలకు దారితీసిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లలో ఆందోళన నెలకొనగా వారికి భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన ఒకవేళ అలాంటి పరిస్థితి ఎదురైతే వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరించాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నట్లుగా సమాచారం. ఈ కార్యక్రమానికి కార్పొరేటర్లతో పాటుగా మేయర్ భాగ్యలక్ష్మి, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, పోతిన మహేష్ పాల్గొన్నారు. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64కు గాను వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో, ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో
ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా, క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా, 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ. రెడ్ సర్కిల్ వద్ద జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా రెడ్ సర్కిల్, మధురనగర్, గుణదల సెంటర్, గుణదల రైల్వే స్టేషన్, న్యూ రాజరాజేశ్వరిపేట, కొత్త వంతెన ప్రాంతాలని పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెడ్ సర్కిల్ వద్ద పర్యటించి జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కొత్త లైన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 1,99,00,000 వ్యయంతో జరుగుతున్న యూజీడీ కొత్త లైన్ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. యూజీడీ పనులు చేసేటప్పుడు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నీరు పొంగి బయటికి రాకుండా చర్యలు తీసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు. తదుపరి కొత్త వంతెన వద్ద పాడైపోయిన మ్యాన్ హోల్ మరమ్మతు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో మ్యాన్ హోల్ ఎక్కడున్నా రోడ్ లెవెల్కి సమానంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, ఇన్ఛార్జ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ప్రపంచం మారుతుంది, చంద్రబాబు కూడా మారాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు పెంచుతున్నారని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు వాటంతటా అవే వస్తాయని, ఆ దిశగా సీఎం చంద్రబాబు కేంద్రం నుండి హోదా సాధించాలని హితవు పలికారు. విజయవాడ బాలోత్సవ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలపై ఎలాంటి భారాలను వేయబోనని చెప్పిన చంద్రబాబు, దాంతో పాటు ప్రకృతి వనరులను కాపాడాలని, కార్పొరేట్లపై భారం వేసి ఆ రాయితీలను ప్రజలు ఇవ్వాలన్నారు. నెల్లూరులో జయప్రదంగా 3 రోజుల పాటు 1, 2, 3 తేదీల్లో జరిగాయి. ఈ మహాసభల్లో ఈరోజు రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన ప్రజా సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి, ప్రజలను కూడగట్టడానికి ఒక ఉమ్మడి ప్రజా ఉద్యమాలు, దాన్ని కలిసి వచ్చేటువంటి అన్ని లౌకిక ప్రజాతంత్ర శక్తుల్ని కలుపుకొని ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి చెప్పిన నిర్ణయానికి మేము వచ్చాము. ఈ క్రమంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనను మేము స్వాగతిస్తున్నాం. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ మీద ఏ భారాలు వేయలేము అని ఇప్పటికైనా సరే వాస్తవాన్ని గుర్తించి ప్రజల మీద భారాలు వేస్తే మోయగలిగిన పరిస్థితుల్లో లేరు అని చెప్పటం మంచిదే.
ఎందుకంటే పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కు ముందు ఇచ్చినటువంటి ఆర్థిక సర్వేలో చాలా విషయాలు వచ్చి మొత్తం ఆర్థిక వ్యవస్థను తగ్గుతుంది, ప్రజల ఆదాయాలు పడిపోతూ ఉన్నాయి, ప్రజలకు ఏమాత్రం భారాలు భరించగలిగిన స్థితిలో లేరు అనేటువంటి అంశాన్ని జీడిపి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, పడిపోతూ ఉంది. ఆ ప్రజల అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల మీద ఏమాత్రం భారాలు వేసినా భరించగలిగిన స్థితిలో లేరు. ఈ విషయాన్ని పార్లమెంట్లో ఈ నివేదిక ప్రవేశపెట్టక ముందే చంద్రబాబు నాయుడు గుర్తించి ఉండాల్సింది. ఇది ఒక అనివార్యమైనటువంటి అంతర్జాతీయంగా పెట్టుబడులని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. భారతదేశంలో పెట్టుబడులు వస్తాయని రోజు ఓదరగొట్టే కొద్దీ ఉన్నటువంటి పెట్టుబడులు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. షేర్ మార్కెట్లు తగ్గిపోతూ ఉంది. అంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఆర్థిక మాంద్యం యొక్క ప్రభావం ఈరోజు భారతదేశం మీద కూడా పడుతుంది. భారతదేశం అంతర్జాతీయ మార్కెట్లో పోయి బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తాం, 7%, 8% అభివృద్ధి సాధిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పిన మాటలన్నీ బోగస్ మాటలు. కేవలం కార్పొరేట్ శక్తులకి బలాన్ని ఇవ్వటం కోసం చెబుతున్న బోగస్ మాటలు తప్ప ఇందులో ఏమీ వాస్తవం లేదనేది ఆర్థిక సర్వే తేటతల్లం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక ప్రజల మీద మేము అదనపు భారాలు వేయలేము అని చెప్పారు. మరి వేయలేనప్పుడు ఏమిటి ఈరోజు అప్పులు పాలవుతున్న ఆర్థిక వ్యవస్థని? ప్రజలు అప్పుల్లో ఉన్నారు. మేము ఇంతకుముందు కూడా చెప్పాం, గత నవంబర్లోనే చెప్పాం, ప్రజలు అప్పుల్లో ఉన్నారు, మీరు అదనపు భారాలు ప్రజలు వేస్తే భరించగలిగిన స్థితిలో లేరు. ఆ రోజు ఏం చెప్పారు ఆయన? రోడ్లు వేయాలనంటే మామూలు స్టేట్ రోడ్లు కూడా రోడ్ ట్యాక్స్ వేస్తాము, లేకపోతే ప్రజల మీద అదనపు టోల్ ట్యాక్స్, రోడ్డు మీద టోల్ ట్యాక్స్ వేస్తాము, అయితేనే రోడ్లు, లేకపోతే ఈ రోడ్లు మీరు గతుకుల రోడ్లను తిరగాలి, మా ఖజానా ఖాళీగా ఉంది, అందుకని 1% GST పెంచుతాము. ఇవన్నీ సెంట్రల్ ప్రతిపాదన కూడా పంపించారు, GST పెంచమని, అదనంగా పెంచాలని చెప్పి. ఇవన్నీ మరి ఇప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకొని ప్రజలు వీటిని భరించగలిగిన స్థితిలో లేరు. కొనుగోలు శక్తి పడిపోతున్నది, దారిద్ర్యం పెరుగుతూ ఉన్నది, అప్పులు పాలవుతున్నారు ప్రజలు. ప్రభుత్వం అప్పుల ఖజానాలో ఉందని ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా ప్రచారం చేశారు. మరి ఖజానా ఖాళీ, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయితే ప్రజల ఖజానా నిండుగా ఉందా? ప్రజలు అప్పుల్లో ఉన్నారు. మేము అప్పటి నుంచి చెబుతున్నాం, నవంబర్ నుంచి చెబుతున్నాం, మీరు ప్రజల మీద భారాలు వేయదు. ఇప్పుడు నేను చెప్పాం, కరెంట్ ఛార్జీలు విపరీతంగా పెంచారు. ఆ రోజు చెప్పాం మేము, మీరు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, దీని పేరుతోటి ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి వేస్తున్నారు. గత ప్రభుత్వం వేయకుండా ఆపినటువంటి దాన్ని, ఆ పాపాన్ని మీ నెత్తినేసుకొని మీరు దాదాపు ఇప్పటివరకు చరిత్రలో లేని పెద్ద భారాన్ని ఒక్కసారిగా ప్రజల మీద మోపుతున్నారు. ఇంత పెద్ద భారాన్ని 3 సార్లు వరుసగా ట్రూ అప్ ఛార్జీల భారం ఇంతవరకు ఎప్పుడు వేయలేదు జనం మీద. గతంలో పెరుగుతూ వచ్చినాయి ట్రూ అప్ ఛార్జీలు కూడా. అసలు ఈ విధానాన్నే, ట్రూ అప్ ఛార్జీల విధానమే రద్దు చేయాలని చెప్పి మేము ఆ రోజు డిమాండ్ చేశాం. ప్రజలు భరించలేరని చెప్పాం, అప్పుల్లో ఉన్నారని చెప్పాం. అప్పుడేం వినలేదు. అన్నిటికీ ట్యాక్సులు వేస్తాం, మా ఖజానా ఖాళీగా ఉంది, ఇంక దీనికి ప్రత్యామ్నాయం లేదన్న వాళ్ళు ఈ రోజుకైనా వాస్తవాన్ని గుర్తించి ప్రజల మీద భారం వేయలేము అని చెప్పడానికి మేము స్వాగతిస్తున్నాము. ఈ మాట కట్టుబడి ఉండాలి. అయితే ప్రజలు భారం వేయనప్పుడు ఖజానాని ఎట్లా నింపుకుంటారు? మీరు ప్రభుత్వ ఆస్తులు నింపుకుంటారా? దీన్ని కూడా మేము సమ్మతించాం. ఎందుకంటే వాళ్ళు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి. అందుకని దీనికి మా ప్రధానమైన సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్ కొత్త వంతెన సెంటర్ సీతారామపురంలోని పాడైపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ పనులను ప్రభుత్వ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ 5 సంవత్సరాల పరిపాలన వల్ల అస్తవ్యస్తంగా ఉన్న సమస్యలు అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రజలకు త్రాగునీటి సమస్యల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. గతంలో తాను 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప 2019 నుండి 24 వరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. తిరిగి 2024 ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇప్పటికే నియోజకవర్గానికి 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. వాటిలో కొన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ రోజు 25వ డివిజన్లో ప్రజలకు సమస్యగా మారినటువంటి డ్రైనేజీ పనులను పర్యవేక్షించి బ్లాక్ అయిన మ్యాన్ హోల్స్ ని 18 అడుగుల లోతు గుంతలు తవ్వి కలెక్షన్స్ అందించడం ద్వారా దిగువన ఉన్న పరిసర ప్రాంతాలకు డ్రైన్ వాటర్ వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. నియోజకవర్గ శాసనసభ్యులుగా తన దృష్టికి వచ్చిన వెంటనే ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకొచ్చి పరిసర ప్రాంతాల ప్రజలకు భవిష్యత్తులో ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చూడడం జరుగుతుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల అసమర్థ పరిపాలన వల్ల సమస్యలు గుట్టలుగా పెరిగిపోయినాయి. కనీసం
డ్రైనేజీలు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, కనీస మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచలేకపోయారు. 2014-19లో నేను శాసనసభ్యుడిగా తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్పితే గత 5 సంవత్సరాలుగా ఏ అభివృద్ధి జరగల. ఇవాళ మళ్ళీ 2024లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎన్నుకున్న తర్వాత నేను ఇక్కడ శాసనసభ్యుడైనాక ఇప్పటికీ 130 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేయటం, కొన్ని పనులు పూర్తి చేయటం కూడా జరిగింది. ప్రధానంగా ఈ 25వ డివిజన్లో డ్రైనేజీని మరి గత 5 సంవత్సరాలుగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడైతే ఈ బ్లాక్ అవుతా ఉన్నాయో ఈ మ్యాన్ హోల్స్ని 18 అడుగులు కిందకి తవ్వి మళ్ళీ అక్కడి నుంచి మ్యాన్ హోల్స్ని కడటం వల్ల, పైపులన్నింటినీ మార్చడం వల్ల కింద ప్రాంతాలకి, చుట్టుకుంటా ప్రాంతాలకు కూడా డ్రైన్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మొన్నటిదాకా ఏంటంటే అటు నుంచి అటు వాటర్ వెళ్ళక ఆ డ్రైనేజీ వాటర్ అంతా కూడా రివర్స్ వచ్చేది. ఈ ప్రాంతంలో అందరూ కూడా, ప్రజలందరూ కూడా డ్రైనేజీ ఎప్పటికప్పుడు బ్లాక్ అయిపోతుందని ఇబ్బందులు పడేవాళ్ళు. మా దృష్టికి రాగానే వెంటనే దీన్ని శాంక్షన్ చేశాం. ఇవాళ శాశ్వత పరిష్కారం 25వ డివిజన్ వాసులకి డ్రైనేజీ సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ఇవాళ ఈ డ్రైన్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. 2 రోజుల్లో ఇక్కడ కొత్త అంచం దగ్గర టాయిలెట్స్ ఎదురుకుండా మ్యాన్ హోల్ కంప్లీట్ అవుద్ది. వెంటనే 2వ మ్యాన్ హోల్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్ని కూడా మరి ఆధునీకరించి కొత్త కన్స్ట్రక్షన్ చేయడం జరుగుద్ది. ఈ 2 పూర్తయితే 25వ డివిజన్లో ఇంకా ప్రాబ్లం లేకుండా డ్రైనేజీ ప్రాబ్లం అనేది ఉండదు. కొన్ని స్థానిక ప్రజలు లోపల ఉన్నటువంటి కట్టల మీద ఉన్నటువంటి వాళ్ళు డ్రైనేజీ కనెక్షన్లు అడిగారు. అది కూడా అధికారులు సర్వే చేయమంటం జరిగింది. ఏది ఏవైనా ప్రజల సమస్యలు తీర్చడంలో ఈ ప్రభుత్వం ముందుంది. ప్రతి మాట వింటున్నాము. ప్రతి మాటకి మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఉన్నాం. అభివృద్ధిని చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఒక పనిచేసే శాసనసభ్యుడు ఉంటే ఏ విధంగా పనులు పూర్తవుతున్నాయో 7 నెలల్లో మళ్ళా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏది ఏమైనా సెంట్రల్ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా, సమస్యలు లేనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలను తక్షణమే చెల్లించేలాగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు కోరారు. ఏ పద్దు నుంచి ఎంత రావాలన్నది ఉద్యోగులకు తెలియడం లేదని, ఆర్థిక సాయం ఎందుకు చెప్పడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గవర్నర్ పేటలోని రెవెన్యూ భవన్లో ముగిసింది. ఈ సందర్భంగా బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసింది కాబట్టే గద్దె దించామన్నారు. కూటమి ప్రభుత్వమైన మేలు చేస్తుంది, ఎంతో ఆశపడి అధికారంలోకి తెచ్చుకున్నామన్నారు. అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ఎటువంటి న్యాయం జరగడం లేదని వాపోయారు. ఉద్యోగులు డబ్బులను ప్రభుత్వం ఏ విధంగా వినియోగించుకుంటుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి ఎప్పుడు బకాయిలు చెల్లిస్తారో చెప్పాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు విధి నిర్వహణలో అయ్యే ఖర్చులకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులంతా కూడా గత ప్రభుత్వంలో ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా, ఆవేదనతో ఆ ప్రభుత్వాన్ని ఎలాగైనా ఓడించాలి, ఉద్యోగులు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిందో డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఇతరత్ర అట్లాంటివి లేకుండా నెల జీతం రావడం, పెన్షన్ రావడంతో పాటు అన్ని సకాలంలో వస్తాయని ఆశించి ఉద్యోగులంతా కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకు మేలు జరుగుతుందని చెప్పేసి చిత్తశుద్ధితో పనిచేయడం వాస్తవాది ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. అయినప్పుడు కూడా గత ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలే ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం కూడా అవలంబిస్తే మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల అసంతృప్తికి గురైతే ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి వస్తే ఉద్యమానికి ప్రభుత్వమే నెట్టిందనే బాధ కలుగుతుంది. తప్పనిసరిగా ఇవాళ ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, మేము కాదనట్లా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నాం కదా, పెన్షన్లు ఇస్తున్నాం కదా అనుకుంటే ఇవాళ అన్ని రకాలుగా ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, ఇతర సందర్భానికి అనుగుణంగా అలవెన్సులతో పాటు అన్ని రకాల పెంపుదలు చేస్తున్నారు.
మేము మారుతున్న కాలానికి అనుకూలంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే వస్తుంది న్యాయబద్ధంగా ఇమ్మన్నప్పుడు కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వం అసెంబ్లీలో గత ప్రభుత్వం 23,000 కోట్ల బకాయిలు పెట్టింది అనేటప్పుడు అది దశల వారీగా ఏ విధంగా చెల్లించాలనేది కూడా ఆలోచన చేయకపోవడం ఉద్యోగులు తీవ్రమైన ఆవేదన గురవుతున్నారు. తీవ్రమైన ఒత్తిడికి ఇవాళ ఉద్యోగ వర్గం అంతా కూడా నాయకత్వాల మీద సంఘాల మీద ఒత్తిడి చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు? ఉద్యమానికి ఎందుకు భయపడుతున్నారు? మీకు ఏమైనా లాలుచులు ఉన్నాయా? మనమేం కొత్తగా అడగట్లేదు. గత ప్రభుత్వం పీఆర్సీ లేట్ చేసింది, ఇంతవరకు 24 నెలల బకాయిలే రాలా. ఇవాళ పీఆర్సీ 11వ పీఆర్సీ జరిగి 12వ పీఆర్సీ అమలుకి 20 నెలలు దాటింది. ఇప్పుడు పీఆర్సీ కమిషన్ ఇస్తే మరో సంవత్సరం పడుతుందేమో. గత బకాయిలకే దిక్కు లేకపోతే ఈ బకాయిల పరిస్థితి ఏంటి? ఇన్ని బకాయిలు పెట్టుకునేటప్పుడు అసలు ఏం చేయమంటారు? అలా అని వాళ్ళ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా, ఉద్యోగులు రాకుండా డిఏలు ఇవ్వకుండా, ఎన్నికల మేనిఫెస్టో మేము ఉద్యోగులు వాళ్ళ గొంతమ్మ కోరికలు కోరకట్లా. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన విధంగా గత ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఏర్పడిన 27% ఐఆర్ ప్రకటించారు. అలాగే ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినందుకు వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ప్రకటన చేయడం పట్ల ఉద్యోగులు చాలా ఎంతో ఆశగా చూశారు. ప్రభుత్వ ఏర్పడిన వెంటనే డెఫినెట్గా ఐఆర్ ప్రకటిస్తారు, పీఆర్సీ కమిషన్ వేస్తారని చెప్పేసి ఎంతో ఆశగా చూసి బకాయిలు ఒక వరకు కొంతమేరకైనా ఇస్తారని చూసినప్పుడు కూడా ఇవాళ ఆశాజనకంగా ఉద్యోగుల బకాయిలు చెల్లింపులు లేని కారణంగా ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తి గురవుతున్నారు. దయచేసి ఉద్యోగులకు టార్గెట్లు ఇచ్చి పనిచేస్తున్నారు. పని చేయడానికి ఉద్యోగులు ఎటువంటి వెనకడుగేసే పరిస్థితి లేదు. 8 గంటలకు ఎక్కువ పనిచేస్తున్నారు. పని పరిస్థితులకు అనుకూలంగా సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఆర్టీసీ వరకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల కట్టించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. నిజమైన లబ్ధారులకు ఉచిత ఇసుక అందే వరకు పోరాటం చేస్తామన్నారు. మన సంపద సరిహద్దులు దాటి పొరుగు రాష్ట్రాలకు తరలిపోకూడదన్న ప్రధాన ఉద్దేశంతోనే పోరాటం చేస్తున్నామన్నారు. జగ్గైపేట నియోజకవర్గ పరిధిలోని పలు ఇసుక రీచ్లు, సరిహద్దు చెక్పోస్టులను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ నాయకత్వంలో బృందం పరిశీలించింది. పర్యటనలో భాగంగా లింగాల, కన్నెవీడు, ఇందుకపల్లి, మల్కాపురం, గండ్రాయి గ్రామాల మీదుగా ఇందుకపల్లి ఇసుక రీచ్ని, గండ్రాయి నేషనల్ హైవే 65 పై ఉన్న సరిహద్దు చెక్ పోస్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ అనుమతులు లేని ఇసుక రీచ్ల నుండి ఉచిత ఇసుకను కొందరు నాయకులు, వారి అనుచరులు కలిసి సరిహద్దు రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నారన్నారు. జగ్గైపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే 55 కేసులు నమోదయ్యాయన్నారు. ఉచిత అక్రమ రవాణా నివారించడానికి అవసరమైతే అఖిలపక్షం ఏర్పాటు చేసి అక్రమార్కుల భరతం పట్టాలన్నారు. జగ్గైపేట, నందిగామ నియోజకవర్గాల్లో సహజ వనరులను ఎవరూ దోపిడీ చేసినా సిపిఐ సహించదన్నారు. పథకం ప్రజలకు అందరికీ కూడా అందాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ సందర్భంగా జగ్గైపేట పరిసర ప్రాంతాలలో లింగాల, ఇందకపల్లి రీచ్ల్ని సిపిఐగా మేము పరిశీలించడం జరిగింది. గత వారం రోజులుగా సిపిఐ ఇతర ప్రజల ఆందోళన ఫలితంగా రీచ్ల త్రవ్వకం, అక్రమ రవాణా ఆగిపోయింది. దీనికి కారణం సిపిఐ పోరాట ఫలితం అని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నాను. ఓ పక్కన ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంటే దానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అందరూ కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగ్గైపేట పోలీసు శాఖ జగ్గైపేట పరిధిలో, సర్కిల్ పరిధిలో 55 అక్రమ ఇసుక రవాణా కేసుల్ని తెలంగాణ ప్రాంతానికి పోతుంటే కేసులు పెట్టామని చెప్పి చెప్తున్నారు. సంతోషం. అంటే ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుంది కదా. అందువల్ల ఇప్పుడు జరగాల్సింది, మేము పోలీసు వారి చర్యల పట్ల స్వాగతిస్తూ చెక్ పోస్టును పరిశీలించాం. ఉదాహరణకి గండ్రాయి, అలాగే మక్కపేట, గరికపాడు. గండ్రాయి దగ్గర చెక్ పోస్ట్ వద్ద సీసీ కెమెరా పాపం ఎటో చూస్తుంది, దిక్కులేని దాని. అలాగే భూమి బ్యారికేడ్ అసలు పనిచేయటం లేదు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం గరికపాడు మెయిన్ రోడ్డు, దానికి అక్కడ కూడా వాస్తవంగా ఎక్కడైనా బోర్డర్లో భూమి బ్యారికేడ్స్ ఉంటాయి. అది నేషనల్ హైవే అయినా, స్టేట్ హైవే అయినా భూమి బ్యారికేడ్స్ ఉండి తీరాల్సిందే.
అందువల్ల అక్కడ కూడా భూమి బ్యారికేడ్స్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వల్లభ గండ్రాయి అక్కడ పోయేటువంటిది ఇసుక అక్రమంగా రవాణా అయ్యేటువంటిది ఆ చిన్న ప్రాంతం నుంచి తెలంగాణకు పోతూ ఉంది. కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా జగ్గపేట సర్కిల్కి పోలీస్ కమిషనర్ గారికి పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టులు ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు, మరి ప్రజల పార్టీ మా మధ్యన మానసిక వేధింపులు తాళలేక విజయవాడ 1 టౌన్లోని సుందరమ్మ హై స్కూల్ పీఈటీ సుంకర మాధవీలత ఆత్మహత్యాయత్నం చేసుకోవడం తమను కలచవేస్తుందని ఎన్టీఆర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సభ్యులన్నారు. మాధవీలతను మానసిక వేధింపులు గురి చేసిన ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ 1 టౌన్లోని సుందరమ్మ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి పెడుతున్న మానసిక వేధింపులు తాళలేక పీఈటీ సుంకర మాధవీలత ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాధవీలతకు న్యాయం చేయాలని, ఘటనకు కారణమైన రత్నకుమారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మాధవీలతను స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి మానసికంగా వేధించడం దారుణమన్నారు. రత్నకుమారి వేధింపుల వలన మాధవీలత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఈ ఘటనపై అధికారులు సమగ్ర నివేదిక తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మహిళా సభ్యులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలి భర్త స్కూల్లో సంచరిస్తూ పాలన విషయాల్లో తలదూర్పి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రూరల్ ఎంఈఓ వెంకటరత్నం కూడా హెచ్ఎంకు సహకరించారని, ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు జె వెంకట్రావు అండి. నేను ఫిజికల్ డైరెక్టర్ ఏపీ ఎస్ఏపీ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీని. సుంకర మాధవీదేవి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్ 1 టౌన్ విజయవాడలో ఫిజికల్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యాయామ ఉపాధ్యాయురాలిని ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి డి రత్నకుమారి గారు ఎప్పుడైతే పాఠశాలలో చేరారో మాధవి గారు అప్పటి నుంచి చాలా మానసికమైనటువంటి వేధింపులకు గురి చేసి ఆమెను తీవ్రంగా మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రతిరోజు నడుచుకునేవాళ్ళు. ఈ విషయాన్ని పై అధికారులైనటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి మేడం గారు పలుమార్లు నివేదిక ఇవ్వడం జరిగింది, రాతపూర్వకంగా మరియు కలిసి చెప్పడం జరిగింది. అయినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి యాక్షన్ కానీ పై అధికారుల మీద తీసుకోలేదు. తర్వాత జేడీ సర్వీసెస్ సిఎస్సికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది మాధవి గారు. ఎప్పుడైతే మాధవి గారు కంప్లైంట్ చేశారో అప్పటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఛార్జ్ మెమోని ఎవరైతే కంప్లైంట్ చేశారో మా ప్రధానోపాధ్యాయురాల మూల మేము చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని చెప్పి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తికి ఛార్జ్ మెమోని ఇవ్వడం జరిగింది. ఆ ఛార్జ్ మెమోకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తను మానసిక క్షోభ అనుభవించి నిన్న 3వ తారీఖున ఆత్మహత్య ప్రయత్నం. నాగమణి అండి, ఎస్ఏపీఈటీ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీని. ఎవరు సెక్రటరీలా ప్రెసిడెంట్లో యూనియన్లు అనేది పక్కన పెడితే మేమందరం ఒక ఫ్యామిలీ. మా కుటుంబంలో ఒక వ్యక్తికి ఈ రోజున అన్యాయం జరిగింది. అన్యాయం అంటే నాకు తెలిసింది చెప్తానండి. తను 9 నెలల నుంచి నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి మానసికమైన ఎంత వేదన అనుభవిస్తుందో తను చెప్పారు. మరి తన భర్త వచ్చి పురుషోత్తం గారు, తను వెల్లటూరు కదండి, కోడూరు జడ్పీ స్కూల్ పీడీ కూడా చేస్తారు. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఒకసారి నేను 10th ఇన్విజిలేషన్ చేసినప్పుడు చెప్పారు, అక్క ఎంక్వైరీ వేయించాము, ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ ఏంటని చెప్పమంటే ఎంఈఓ గారు దానికి సపోర్ట్ చేస్తూ ఆ రిపోర్ట్ని బయటకు రానియట్లేదు, నాకు న్యాయం చేయట్లా. ఒక సీఎల్ ఏమని ఇస్తే సీఎల్ చించేసి పక్కన పడితే నాకు ఎప్పుడు ఇచ్చావంటదా, ఒక ఆర్డర్ ఇస్తే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావంటదా, నాన్నగారికి సీరియస్గా ఉంది, చావు బతుకుల మధ్య ఉన్నారు, నేనేనండి, మా అమ్మగోడు లేదు అంటే నేను ఇవ్వను అంటదంట. అక్క నాకు బ్రతకాలనిపించట్లేదు. ఆమె ఎన్నోసార్లు నాకు చెప్పింది, నాన్న ఉద్యోగం కోసం మనం చనిపోవటం కాదు, నీకు 2 పిల్లలు ఉన్నారు, నీ ఫ్యామిలీ చూడంటే ఆ కాసేపు ఉంటారు. కానీ తను ఎంతో ఫ్రస్ట్రేషను ఫీల్ అవుతూ డిప్రెషన్కి వెళ్ళి ఏదో ఒక రోజు నేను ఉద్యోగాన్ని మానేస్తాను, నేనన్నా ఉండను, నాకు స్కూల్కి వెళ్ళాలంటే ఆందోళనకరంగా ఉంటుంది, నాకు ఎవరు న్యాయం చేస్తారు అంటే ఇలాంటి పని చేస్తుందని మేము ఎవరమైతే అనుకోలేదండి. లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళి సపోర్ట్గా ఏదన్నా ముందుగానే మేము తగు జాగ్రత్త తీసుకునేవాళ్ళం. ఇలా జరగటం చాలా బాధాకరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆ మనిషికి న్యాయం జరగాలని మా మాధవి అందరిలో కలిసి మాతో పాటు మళ్ళీ ఉద్యోగం చేయాలని, తనకి తగిన న్యాయం చేయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పై అధికారులు స్పందించాలని ఆశిస్తున్నామండి. నేను వెలగేర హై స్కూల్ పీడీ, నా పేరు మార్తమ్మ. అయితే నేను ఏ అసోసియేషన్ అన్నది కాదు, కానీ ఇక్కడ వ్యాయామ కుటుంబం మాదంతా కూడాను. జనరల్గా స్కూల్స్ అడ్మినిస్ట్రేషన్ అనగానే ఎవరు చెప్పినా కూడా హెచ్ఎం అండ్ పీడీ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఉంటేనే ఆ స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని ఎంపీలేంటి మంత్రులేంటి ఎవరు చెప్పినా సరే ఒక గుండెకాయ వంటిది అసలు అసెంబ్లీ అనేది. అది సక్సెస్ఫుల్గా నిర్వహించగలిగేది ఒక పీడీ మాత్రమే, సగర్వంగా చెప్పగలము. మేము కానీ హై స్కూల్లో మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వర్తించలేదంటే హై స్కూల్ అంత ఇండిసిప్లైన్. అది మొన్న మాకు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ గారైనటువంటి చిడ్డి గారు కూడాను స్పోర్ట్స్ కిట్లు అందజేశారండి ప్రభుత్వం తరఫున ఆట అభివృద్ధి కోసమని. అక్కడ అంత పెద్ద మహాసభలో కూడా అంతమంది కూడుకున్నటువంటి సభలో కూడా హెచ్ఎంస్ అండ్ పీఈటీస్ అందరూ కూడా కూడుకున్నటువంటి దాంట్లో కూడాను హెచ్ఎంస్ అందరూ కూడాను పీఈడీలనే చాలా గొప్పగా మెచ్చుకున్నారు ఆయన. మరి అటువంటి క్యాపబిలిటీ ఉన్న మాకు మా మీద పెత్తనం చేయాల్సింది ఎవరంటే మా మీద వచ్చినటువంటి అధికారులు మాత్రమే, ఫ్యామిలీ మెంబర్స్ కాదు. మరి వాళ్ళ హస్బెండ్కి ఎటువంటి ఆధిపత్యం ఇచ్చారని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ విషయంలో మన అధికారులు, ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు ముందుగానే తగు చర్యలు తీసుకొని ఉంటే ఈ స్థితి, ఈ రోజున అమ్మాయికి స్థితి వచ్చేది కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా సఫర్ అయ్యే వాళ్ళు కాదు. తనకి ఉన్నటువంటి పిల్లలు చాలా చిన్న పిల్లలు. నాకు తెలిసి నేను ఇందాక విన్నాను, ఒకళ్ళు 3rd క్లాస్, ఒకరు 5th క్లాస్ అంట. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఈ రోజున దేవుడి దయ వల్ల అమ్మాయి కోలుకోగలుగుతుంది, చిన్న కోలుకుంటుంది అంటున్నారు. ఇప్పుడే ఇంకా సక్సెస్ఫుల్గా బయటకు రావాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అయితే ఏదన్నా జరగరాని జరుగుంటే ఆ కుటుంబం ఎంత అన్యాయం అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి అధికారులు కూడా మా పక్షంగా ఏదన్నా మాకేదైనా బాధ కలిగితే అధికారుల దగ్గర మేము వెళ్తామే తప్ప స్వతహాగా మేము పీడీలు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటామండి. మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మా వంతుగా మేము మా కర్తవ్య నిర్వహణ చేశాము. అందరితో మెప్పు పొందినటువంటి వాళ్ళమే ప్రోత్సహించాలే తప్ప మమ్మల్ని ఎక్కడ కూడా డిస్కరేజ్ చేయకూడదు, చిన్న చూపుగా చూడకూడదు. మేము బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరిన మంత్రి. విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు, కార్పొరేటర్లతో పార్టీ అధినేత జగన్ భేటీ. తాజా రాజకీయ పరిణామాలపై నేతలు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సత్వరమే పూర్తి చేయండి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జ్ఞానచంద్ర ఆదేశాలు. డ్రోప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారాలు పెంచుతున్నారు. కార్పొరేటర్లపై భారం వేసి ఆ రాయితీలను ప్రజలకు ఇవ్వాలన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.